ఐబొమ్మ వెబ్సైట్ తయారు చేసి అందులో పైరసీ సినిమాలను అప్లోడ్ చేసి సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చిన ఇమ్మడి రవి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పైరసీ రాకెట్ కు సంబంధించి ఘన విజయం సాధించామని తెలంగాణ పోలీసులు భావించినప్పటికీ వారికి షాక్ తగిలేలా రవి అరెస్టు తర్వాత కూడా పైరసీ ఆగట్లేదు. ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన 24 గంటల్లో ఐబొమ్మ 1 పేరుతో 2-3 వెబ్సైట్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇమ్మడి రవి 65 వెబ్సైట్లు క్రియేట్ చేసి ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ అయ్యేలాగా ఏర్పాటు చేశారని చెబుతున్నారు పోలీసులు. పాపప్స్ లాగా వస్తాయని వాటిని క్లిక్ చేయొద్దని ప్రజలకు తెలిపారు. ఐబొమ్మ ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉండగా అందులో ఐబొమ్మ 1 ఒకటై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఐబొమ్మ కేసులో సిసిఎస్ దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు ఫోకస్ చేశారని సమాచారం. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వంటి వాటి ద్వారా వచ్చిన నగదుని ఆయన విదేశీ కరెన్సీ రూపంలో తీసుకున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. విదేశీ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారన్న కోణంపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో ఎన్ఆర్ఐ ఖాతాలకు చాలా మొత్తాలని జమ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రవి కేసులకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 సెక్షన్లుగా ఉండగా కొత్తగా మరో 3 సెక్షన్లు పోలీసులు జోడించారు. ప్రహ్లాద్ అనే పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్సీలు తీసుకున్నాడు కాబట్టి అతనిపై పలు ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు పోలీసులు. రవికి సంబంధించిన క్రిప్టో వాలెట్స్ వివరాలు, విదేశీ భాగస్వాముల వివరాలపై 2వ రోజు కస్టడీలో సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారని, అంతేకాకుండా ఐపీ అడ్రస్లు, సర్వర్లపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.